నువ్వు ఇప్పుడు ఒక గృహ సెలెక్ట్ చేసుకుంటావు కానీ ఈ గృహ నేను ఎప్పుడు మర్చిపోలేనురా బాబోయ్ అనేది ఏదైనా ఉందా? ఒక్కటిందన్న, ఏది? యాడికి గుహ అని. హ్మ్. యాడికి ఊరు ఇక్కడ తాడిపత్రి దగ్గర యాడికి అనే ఊరు ఉంటుంది. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లు వెళ్తే అడవిలో ఒక పెద్ద గుహ ఉంటుంది. అది చాలా మంది తీశారు వీడియో, కానీ వాటిలో వాటర్ లేనప్పుడు మాత్రమే తీశారు. మేము చాలా ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళాము వీడియో తీయాలని, ముగ్గురం వెళ్ళాము. దాదాపు అక్కడికి వెళ్ళి కొద్ది దూరం స్టార్ట్ చేసి ఒక మినిట్ వీడియో తీసాము. చూస్తే గుహ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి, వర్షాకాలం కాబట్టి. ఓకే. నాతో వచ్చిన వాళ్ళు ఇది చాలా డేంజర్ అన్న, నీళ్ళలో వెళ్ళి తీసేంత మాకు ధైర్యం అయితే లేదు, నీకుందేమో కానీ నేను కూడా కొంచెం భయపడినా. నీళ్ళలో వెళ్ళి తీయడం అంటే చాలా కష్టం కదా. అవును. కానీ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చినాక ఆలోచించాను, ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చి ఇంత దూరం వచ్చి ఎన్నికి పోవడం అనేది చాలా బాధాకరం అసలు. అప్పుడు చేతిలో 5,000 పెట్టుకొని వస్తే ఈ 5,000 అయిపోతే మళ్ళీ 5,000 రానికి 1 year వెయిట్ చేయాల్సింది ఉంటుంది ఒక మంచి వీడియో పడాలంటే. కానీ ధైర్యం చేసి తీస్తే ఇదే మంచి వీడియో కావచ్చేమో మనకు అని వాళ్ళకు, నాతో పాటు వచ్చిన వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పి వాటర్లోనే తీశాను. ఇంత లోతు, పీక లోతు నీళ్ళు ఉంటాయి వాటర్లో వెళ్ళి దాదాపు 1 kilometer నీళ్ళకి వెళ్ళాము. 1 kilometer వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక అంతా మొత్తం షూట్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్దామనే లోపల చూస్తే వెనకాల కెమెరామెన్ కూడా లేడు, వెళ్ళిపోయినారు వాళ్ళు. ఓకే. తెలీదు అంటే నేను చూసాను, చెక్ చేస్తాను వాటర్ లోతున్నాయని. మేము లైట్ ఏమో నాకు ఒకటి ఆడ సైడ్ గోడ మీద పెట్టేసి వెళ్ళిపోయినారు భయపడేసి. వీడు ఆడికైనా పోయేటట్టున్నాడు, వీనప్పుడు పోతే మనం కూడా చచ్చిపోతాము అనేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు.